హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు వాడిని, మీ లోకల్ ఆప్టిషియన్స్ ది లెన్స్ కేర్ వేణురెడ్డిని. రీసెంట్గా మన ఆర్టికల్స్ ఫీల్డ్ సంబంధించిన ఒక కంపెనీ అయితే బాగా యాడ్ రన్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్తో ఒక వీడియో అయితే బాగా యాడ్ రన్ చేస్తూ ఉంది. సో దాంట్లో ఏంటంటే డోంట్ విజిట్ యువర్ లోకల్ ఆప్టిషియన్స్ అనేది బాగా కొడతా ఉన్నారు. బాగా డోంట్ విజిట్ యువర్ లోకల్ ఆప్టిషియన్స్ అని ఒకటే కొడతా ఉన్నారు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే లోకల్ ఆప్టిషియన్స్లో మా దగ్గర ఇంటర్నేషనల్ బ్రాండెడ్ లెన్స్ లైక్ SLR క్రిజాల్ ఉంటాయి, ఇంకా జైస్ ఉంటాయి. ఇలాంటి టాప్ వరల్డ్ నెంబర్ 1 బ్రాండెడ్ లెన్స్ మన దగ్గర ఉంటాయి. మా దగ్గర అదనే కాదు, మన లోకల్ అన్ని స్టోర్లో కూడా నాలాంటి షాప్స్, మనకు ఒక 5-10 షాప్స్ అనుకోండి, మన వాళ్ళే 100 షాపులు ఉన్నాయి మాలాంటి లోకల్ వాళ్ళే. మా దగ్గర అన్ని చోట్ల కూడా మనకి లోకల్ ఆప్టిషియన్స్, లోకల్ ఆప్టికల్ షాప్స్లో ఇంటర్నేషనల్ బ్రాండ్ లెన్స్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి. బట్ మీ దగ్గరే ఉన్నాయి, మీ దగ్గర మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెన్స్ ఉన్నాయి. సపోజ్ నేను కూడా రానున్న కొన్ని స్టోర్స్, ఒక 50-100 స్టోర్లు అయిన తర్వాత నేను కూడా చైనా వెళ్ళి నా బ్రాండ్ నేను వేయించుకుంటా. బట్ వేయించినా సరే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మనం ఒప్పుకోవాలి. బట్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అని చెప్పేసి, ఇది లోకల్ అని చెప్పేసి మనం ఎప్పుడూ కంపేర్ చేయలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ప్రొడక్షన్ అమ్ముకోండి, మీరు హెల్తీ అడ్వర్టైజ్మెంట్ చేయించండి, నేను చేపిస్తాను, యాడ్స్ చేపిస్తాను. బట్ హెల్తీగా ఉండాలి. మీరు బిజినెస్, మీరు డిస్కౌంట్స్, మీరు ఆఫర్స్ మీరు పెట్టుకోండి. బట్ ఒకళ్ళని లోకల్ ఆప్టిషియన్ అనేది డిఫేమ్, డిగ్రేడ్ అండ్ ఇంకా జడ్జ్ చేస్తున్నారు కదా, లోకల్ విజిట్ చేయకూడదు అనేది నువ్వెలా చెప్తావు? ఒకళ్ళని ఒక లోకల్ ఆప్టిషియన్, మేము తెలుగు వాళ్ళం, మాతో పాటు నెంబర్ ఆఫ్ స్టోర్స్ 100 ఉన్నాయి, 100 షాపులు ఉన్నాయి, మీకన్నా బెస్ట్ సర్వీస్ చేస్తాం. ఈవెన్ మీ దగ్గరికి వెళ్తే ఒక స్క్రూ కానీ ఒక నోస్ ప్యాడ్ మార్చమంటారు. మీ దగ్గర సర్వీస్ చేయకుండా పోతే వాళ్ళు మా దగ్గరకు వస్తారు, సార్ ఈ స్క్రూ ఏంటి సార్, ఇది అడ్జస్ట్మెంట్ చేయరు, వాళ్ళు మా వాళ్ళు చేయట్లేదని చెప్పేసి మాకు దూరం నుంచి మన దగ్గరకు వచ్చేస్తారు. ఎంతమంది అయినా సరే అసలు. బట్ సర్వీస్ మీ పరిస్థితి ఏంటంటే అంత వర్స్ట్గా ఉంటుంది. మా దగ్గర సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు మేమైతే ఫ్రీగా ఛార్జ్ చేస్తాం. బయట ఈవెన్ నోస్ ప్యాడ్స్ మార్చినా సరే, స్క్రూస్ మార్చినా సరే, అడ్జస్ట్మెంట్ చేసినా సరే మేమైతే కంప్లీట్గా 1 రూపీ కూడా మన అన్ని స్టోర్లో తీసుకోం. బయట మా వాళ్ళు కూడా వేరే షాప్స్, లోకల్ షాప్స్ వాళ్ళు కూడా 10, 15, 20 రూపీస్ తీసుకుంటారు తప్ప వాళ్ళు కూడా ఎక్కువ ఏం తీసుకోరు. సో ఎలా సర్వీస్లో మేము ఆల్వేస్ ది బెస్ట్. ఇంకోటి క్వాలిటీలో మా దగ్గర ఇంటర్నేషనల్ బ్రాండ్ లెన్స్ ఉంటే దొరికేస్తాయి, మీ దగ్గర ఏం దొరుకుతాయి? మీరు మీ ఓన్ బ్రాండ్, అంతే కదా. అంతేకాకుండా ఫ్రేమ్స్ అంటారా, ఫ్రేమ్స్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఏం దొరుకుతున్నాయో మీరు చూసుకోవచ్చు. సో మాలాంటి షాప్లో వాళ్ళు కూడా మీరు నెంబర్ 1 క్వాలిటీ అయితే ఇస్తారు. ఇంకోటి సర్వీస్లో బెస్ట్ ఉంటాం, క్వాలిటీలో చెప్పక్కర్లేదు, వాళ్ళతో పోలిస్తే ది బెస్ట్ ఉంటాం. ఏదన్నా రెస్పాన్స్, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది వెంటనే ఫ్రేమ్ బ్రేక్ అయింది అనుకోండి, వితిన్ 5 మినిట్స్లో మార్చేస్తారు మా వాళ్ళు. మీరు ఇదే ఫ్రేమ్ తీసుకోవాలి సార్, దీనికి రావచ్చు సార్ అని చెప్తారు. మరి మేము ఎవరు బెస్ట్? లోకల్ బెస్టా? మీరు అనుకుంటున్న, మీరు ఇంటర్నేషనల్ లెవెల్ అనుకున్నారు కదా, మీరు బెస్టా? సో చెప్పండి, మరి జనాలు చెప్తారు, మీరు చెప్పడం అవసరం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే మొత్తం ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్నాను, నాకు టైం దొరక్క ఈ వీడియో చేద్దాం అనుకుంటే ఇలాంటి వీడియోలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇవన్నీ మనం పట్టించుకోమని చెప్పేసి. బట్ ఏంటంటే ఫస్ట్ టైం ఇది నరాల్లో అది కొట్టేస్తుంది అనమాట. ఇది వీడియో చేయకపోతే ఇబ్బంది. ఎందుకు లోకల్ ఆప్టిషియన్స్, నేను లోకల్ ఆప్టిషియన్స్, తెలుగు ఆప్టిషియన్స్ నేను ఉంటాను. నేను రానున్న ఇయర్స్లో పెట్టచ్చు, అన్ని ఏరియాలో మన స్టోర్లు రావచ్చు. లోకల్ ఆప్టిషియన్స్ వాళ్ళకన్నా ది బెస్ట్ ఆఫర్స్ అయితే మన స్టోర్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే సర్వీస్ విషయంలో మాత్రం వాళ్ళతో పోలిస్తే మన తెలుగు వాళ్ళు ది బెస్ట్ అయితే ఉంటారు. అన్నిటికన్నా ఏంటంటే డెలివరీ కూడా మా వాళ్ళు మీకన్నా, ఇప్పుడు మనం అంటే 10 మినిట్స్లో ఇస్తున్నాం, మిగతా మా వాళ్ళు కూడా ఒక 2-3 అవర్స్లో కూడా ఇచ్చేస్తారు అర్జెంట్ అంటే. బట్ వాళ్ళు ఎన్ని రోజులు తీసుకున్నారు? 2-3 డేస్ తీసుకున్నారు. మీరు ఇప్పుడు ఏదో వన్ డే అని పెట్టారు, మేము 1 అవర్లో ఇస్తాం. మాలాంటి లోకల్ షాప్ దగ్గరికి వెళ్ళండి, 1 అవర్లో ఇస్తారు. నాకు అర్జెంట్ సార్ అని చెప్తే లోకల్ షాప్లో 1-2 అవర్స్ ఇచ్చేస్తారు. మేము 10 మినిట్స్లో ఇస్తాం, మా వాళ్ళతో 1 అవర్లో ఇస్తారు. సో ఎవరు ఎందుకు జడ్జ్ చేస్తున్నారు? జడ్జ్ చేయడానికి మీకు రైట్స్ లేవు. డోంట్ విజిట్ యువర్ లోకల్ ఆప్టిషియన్. ఇంకో ఆ మాట అనేది అర్జెంటుగా తీసేసేయండి, అది వరస్ట్గా ఉంది. అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి, మన ప్రొడక్ట్స్ని మనం అమ్ముకోవాలి. బట్ ఎప్పుడు ఇట్లా డిఫేమ్, డిగ్రేడ్, జడ్జ్ చేయడం అనేది చాలా రాంగ్. మీరు ప్రైస్ తగ్గించుకోండి, చేసుకోండి, ఆఫర్లు పెట్టుకోండి, బెస్ట్ మీ సేల్స్ అనేది మనం చేసుకోవచ్చు. బట్ నువ్వెవరు? డోంట్ విజిట్ యువర్ లోకల్ ఆప్టిషియన్స్. మీకన్నా అన్నిట్లో, ఫ్రేమ్స్లో, గ్లాసెస్లో అయితే మేము వాళ్ళకన్నా 1000 రెట్లు బెటర్ అని చెప్తాను. ఆ పెద్ద ఏదైతే కంపెనీ మీరు యాడని చూస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో, మీకన్నా ది బెస్ట్ అయితే మన లోకల్ ఆప్టిషియన్స్. నేను మాలాంటి 100 షాప్స్ మీకన్నా ది బెస్ట్. ఏది ఏమైనా సరే మేమైతే ఆ మాటని తట్టుకోలేం, తీసుకోలేం, నథింగ్. మీరు ఏదేమైనా సరే. సో నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి వాళ్ళది ఏంటంటే మీకు ఒక వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియో నాకైతే చేయాలని ఉద్దేశమే లేదు. బట్ నేను కూడా 2-3 వీడియోస్ ఎప్పటి నుంచో చూశాను. ఆ వీడియో తెల్లారే చేద్దాం అనుకున్నాను, కుదరలేదు నాకు.
బట్ ఇంకా స్టిల్ కింద కామెంట్ చూస్తే వరస్ట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. కామెంట్ కూడా పెడతాం, బట్ ఇవన్నీ వేస్ట్, మనకి టైం వేస్ట్ పనులు అనమాట. బట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మన స్టోర్లో అయితే బెస్ట్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సో మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నా స్టోర్కైనా రావచ్చు. బట్ మనం తెలుగు వాళ్ళ కోసం అయితే ది బెస్ట్ నేను ఎప్పుడు ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేయడం కాదు ఇస్తూ ఉంటాను. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్, మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ కలుద్దాం త్వరలో. మళ్ళీ మన ఆఫర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో త్వరగా వచ్చి మన స్టోర్ విజిట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.